కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బేజూరు మండల పర్యటనలో భాగంగా నేడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ యూత్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఆత్రం హరీష్ని గ్రామ యూత్ కన్వీనర్గా ఎన్నికైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని గడప గడపకు కేసీఆర్ గారి ఆలోచనలు, చేసిన అభివృద్ధిని, భవిష్యత్తులో పార్టీ చేయబోయే పనుల గురించి ప్రతి ఒక్కరికి తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు లెండుగుల శ్యామరావు, కాశీపాక రాజు, బెజ్జూరు మండల నాయకులు బూసె సారయ్య, దుర్గం తిరుపతి, శంషుద్దీన్ బాపు, రైతు లచ్చయ్య, గోలెట్టి కొండయ్య, రాజలింగు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సౌకర్యం కల్పిస్తారు కాబట్టి మీరందరూ ఇదే విధంగా మరి ఐకమత్యంగా ఉండి ఈ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈరోజు మరి చిత్తూరు తాలూకా పర్యటనలో భాగంగా గౌరవనీయులు పూజ్యులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి పొద్దున 7 గంటల నుంచి ఇంటి బయటకు వెళ్ళిండ్రు. అది కుక్కుడ, దిమ్ద, మొగెల్లి అవన్నీ తిరుక్కుంటూ మరి మీ గ్రామానికి రావడం జరిగింది. మరి మీ గ్రామంలో చాలా పెద్ద మొత్తంలో సారుకు ఆహ్వానం పలికిండ్రు భజంత్రీలతోని, ఆర్తులతోని. దాని కొరకు మీ అందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తెలుసమ్మా మరి మన సిర్పూర్ తాలూకాలో చాలామంది ఇంతకుముందు ఎమ్మెల్యేలు అయింది. పురుషోత్తం 2 సార్లు అయింది, రాజ్యలక్ష్మి 1 సారి అయింది. దాని తర్వాత మళ్ళీ కోనప్ప అయింది 3 సార్లు. ఇప్పుడు హరీష్ రావు ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఏ ఊరికి పోయినా కానీ సమస్యలు చాలా ఉన్నాయి. అస్తవ్యస్తమైన రోడ్డు సమస్యలు ఉన్నాయి, కరెంట్ సౌకర్యం లేదు, మరి పంటలకు నీరంతా లేవు, ఎక్కడ పడితే అక్కడ ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోయినాయి. మొన్నటి గాలి దుమారానికి చాలామంది పంట నష్టపోయినారు. టమాటా పంట కావచ్చు, పత్తి పంట, మన మొక్కజొన్న పంట చాలా నష్టపోయినారు. చాలామంది గుడిసెలు, రేకులు, ఇల్లు లేచిపోయినాయి. మరి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందలేదు. మరి అందులో భాగంగా సార్ కూడా మరి ఈ వారం రోజుల నుంచి తాలూకా మొత్తం పర్యటిస్తుండ్రు. ఎక్కడైతే పంట నష్టపోయిందో, ఎక్కడైతే మరి ఇల్లు ఊలిపోయినాయో, ఎక్కడైతే రోడ్డు సౌకర్యం లేదో, ఎక్కడ కరెంటు మొత్తం స్తంభాలు పడిపోయినాయి, ట్రాన్స్ఫారాలు పడిపోయినాయి, అవన్నీ మరి సార్ తిరుక్కుంటూ మరి అధికారులకు సమాచారం ఇచ్చి అధికారులకు ఈ సమస్యలు తెలియజేసినప్పుడు అధికారులన్నీ సమస్యలు పరిష్కరిస్తుంది. చాలా ఊళ్ళో కరెంట్ లేకుంటే కరెంట్ సౌకర్యం వచ్చింది. మరి పంట నష్టపరిహారం కోసం కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడే విధంగా సార్ వాయిస్ మనం పనిచేసింది. సార్ ఇక్కడి నుంచి వాయిస్ ఇస్తే అక్కడ అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేసిన పంట నష్టం కంపల్సరీ ఇవ్వాల్సిందే అని. అంటే మనం అర్థం చేసుకోవాలి. మరి గతంలో 3 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా మరి మన ఈ తాలూకాను చాలా చిన్న చూపు చూసిండ్రు. వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, వాళ్ళు బాగుపడ్డారు. కానీ మనం ఎక్కడో అక్కడనే ఉన్నాం, మన ఎక్కడి గుడిసెలు అక్కడనే ఉన్నాయి. మన పంటకు గిట్టుబాటు ధర లేదు, మనకు సరైన సౌకర్యాలు లేవు. దాని కొరకు మరి గత ఎన్నికల లోపల మన తాలూకాను బాగుపడాలని చెప్పేసి మరి సార్ తన అత్యున్నతమైనటువంటి అడిషనల్ డీజీపీ పదవిని, ఉద్యోగాన్ని, చాలా పెద్ద ఉద్యోగం, అది నెలకు సుమారు 3 లక్షల జీతం వదిలేసుకొని మన అందరం ఇక్కడ కష్టపడుతున్నాం. చాలా నష్టం జరుగుతుంది. ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని బాగు చేయాలని చెప్పేసి మరి వచ్చి ఎమ్మెల్యేకి పోటీ చేసింది. మరి దేవుని దయ వల్ల చాలామంది కష్టపడ్డాం, మీరందరూ కూడా కష్టపడ్డారు. ప్రతి ఊళ్ళో ఓట్లు వేసిండ్రు. కానీ మరి గెలిచాన్ని ఓట్లు మీరు వేయలేకపోయిండ్రు. దానికి అప్పుడు సమయం దొరకలేదు, పూర్తిగా 3-4 నెలలే. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది. మరి ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి. గెలిచిన ఎమ్మెల్యే ఏ ఊరికి పోతలేడు. మేము ఏ ఊరికి పోయినా కానీ వాళ్ళందరూ తింటాను. మేము ఏదో అనుకొని పురుషోత్తం కొడు కానీ రాజలక్ష్మి కొడు కానీ ఓట్లు వేసినాం. కానీ మా ఊరికి వస్తలేడు. ఏ సమస్య పట్టకపోయినా కానీ మా సమస్య తీరుస్తలేడు. అసలు మాకు పోతే మాట్లాడతలేడు. గేట్లు వేసి లోపల నుండి కూడా లేడని చెప్పిస్తాను అంటాను. మరి అటువంటి ఎమ్మెల్యేని మనం గెలిపించుకున్నాం, మోసపోయినాం. అదే మన సార్ని గెలిపించినట్లయితే మరి మన ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేస్తుండే. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా సమస్యల మీద వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు. అసెంబ్లీలో దినదిస్తలేరు సీఎంను. మరి ఇక్కడ గవర్నమెంట్ కూడా మరి అమలు కానీ హామీలు ఇచ్చి 6 హామీలు ఇచ్చి మరి మోసపూరితమైన హామీలతో. శ్యామరావు గారు, అది మండల కన్వీనర్ శ్రీ సారయ్య గారు, అదేవిధంగా యూత్ నియోజకవర్గ కన్వీనర్ కాశీపాక రాజు గారు, అలాగే సీనియర్ నాయకులు మరి రాజలింగు గారు, అదేవిధంగా కొండయ్య గారు, అలాగే మరి ఈరోజు మన కుక్కుడ గ్రామంలో ఎంతో గొప్పగా యూత్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి మీ అందరితో చక్కగా ఒక మంచి మీటింగ్ పెట్టించిన మరి తమ్ముడు ఆత్రం హరీష్ గారు, గట్టిగా చెప్పండి. ఆయన ఈరోజు మన ఈ కుక్కుడ గ్రామానికి యూత్ అధ్యక్షుడిగా ఎన్నికైండు. ఆయనకు నా హృదయపూర్వక అభినందన చెప్తాను. రాబోయే రోజుల్లో కుక్కుడ గ్రామంలో ఇంటింటికి గల్లికి కూడా ఈ గులాబీ జెండా మరి కేసీఆర్ గారి ఆలోచన విధానం ఏదైతుందో ఆ ఆలోచన విధానం
ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి కూడా పోయే బాధ్యతను మరి ఆత్రం హరీష్ గారు తీసుకున్నందుకు వారికి నా హృదయపూర్వక గుండగాడు ఉంటాడు, వాని పేరు చెప్తారు. కానీ పేద ప్రజలకు వీళ్ళ గోస తీర్చే నాదుడే లేడు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది. అలాంటి సమయంలోనే మరి ఆత్రం హరీష్ లాంటి ఒక గొప్ప నాయకుడు ఈ గ్రామంలో మరి పుట్టుకొచ్చాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కాజాబాయ్ కుక్కడ కాజాబాయ్ ఎప్పుడు చెప్తుంటాడు, సార్ ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను తీర్చే నాదుడు లేకనే మేము ఇన్ని రోజులు బాధపడతా ఉన్నాం. ఈరోజు మరి మీరందరూ కూడా వచ్చిండ్రు, చాలా సంతోషం. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ప్రభుత్వం మనకు అన్ని ఆశలు చూపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి ఆశలు చూపించలే, కళ్యాణ లక్ష్మి పెడదామంటేనేమో తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిందా తులం బంగారం ఎవరికన్నా? 1,116,000తో తులం బంగారం అన్నారు. ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు నెలకి ఇస్తామన్నారు. ఇచ్చిందా? ఒక్క పైసా రాలే. ముసలోళ్లకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిండా? అవే 2,000, అవి కూడా చక్కగా వస్తాయి. పంటకి రేటు లేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షలు మీరు బ్యాంకులకు పోయి లోన్లు తీసుకోండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు మీకు మొత్తం మాఫ్ అయిపోతున్నాడు. అయినా కాలేదు. ఇది పరిస్థితి. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడైతే సంవత్సరానికి 2 సార్లు ఎకరానికి 5,000 వచ్చేది. ఇవాళ ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వకపోయినా ఈ పరిస్థితి. పోడు భూములకు పట్టాలు ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలే. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి రోజు కందకాలు దవ్వుతామంటున్నారు. మరి ప్రతి చోట కూడా మొక్కలు వేస్తామంటున్నారు. నడుము మంచి మరి వ్యవసాయం చేసుకుంటే రాత్రి దొంగలాగా వచ్చి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు, మొక్కలు దవ్వుతా ఉన్నారు. అంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ మనం అందరం ఒకటి కావాలి. కేసీఆర్ గారిని మళ్ళీ